హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మేము ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడిని మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటున్నామో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నామండి. ఇలా పక్కా కొలతలతో ఆవకాయ పచ్చడిని తయారు చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు ఒకే రుచితో మంచిగా నోరూరిస్తూ ఉంటుందండి. నేను ఇప్పుడు 2 కుంచాల ముక్కలకు కొలత చెప్తానండి. కొంచానికి తౌడు ఆవుపిండి చొప్పున 2 కుంచాలకి కూడా 2 తవ్వల ఆవుపిండిని మనం తీసుకుందాము. అలాగే కొంచెం మామిడికాయ ముక్కలకు సేరు కారం అంటే 2 తవ్వల కారం అండి. అలా మనం 2 కుంచాల ముక్కలకి కూడా 4 తవ్వల కారం తీసుకుందాం. ఈ ఆవకాయ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి. మేమైతే ఇలా చేసుకుంటాము. ఉప్పు కానీ కారం కానీ ఏమాత్రం కూడా ఎక్కువ తక్కువ కాకుండా ప్రతి ఒక్కటి కూడా మనకి సరిపోతూ ఉందండి. అలాగే మెంతిపిండి వేసుకోవాలండి. కొంచానికి సాలెడు మెంతిపిండి అంటే అరతౌడు మెంతిపిండిని కొంచెం మామిడికాయ ముక్కలకు గాను వేసుకోవాలి. మనం 2 కుంచాల మామిడికాయ ముక్కలకు తౌడు మెంతిపిండిని వేసుకున్నాము. తర్వాత క్లీన్ చేసుకున్న వెల్లుల్లి రేకలను కూడా అందులో వేసుకోవాలండి. తౌడు రేకలను వేసుకుంటారు. ఇష్టంగా తినేవాళ్ళు అంతకు పైన కూడా వేసుకుంటారండి. తరువాత ఉప్పు వేసుకుందామండి. కొంచెడు మామిడికాయ ముక్కలకు గాను తౌడు ఉప్పు, అలా 2 కుంచాల మామిడికాయ ముక్కలకి కూడా 2 తవ్వలు ఉప్పును వేసుకోవాలి. ఈ ప్యాకెట్ కేజీ ఉంటుందండి. ఇది కరెక్ట్గా 2 కుంచాల ముక్కలకు సరిపోతుంది. ఇది మనం ఇంట్లో వాడుకునే సాల్ట్లా కాకుండా కళ్ళుప్పుని దంచి తయారు చేస్తారండి. ఇది పచ్చడికి మంచి టేస్ట్ ఇస్తుంది. పచ్చడి కోసం సరుకులు కొన్న స్టోర్లో ఇది కూడా మనకు విడిగా అమ్ముతున్నారండి సాల్ట్ని. తరువాత మెంతులు వేసుకోవాలి. మన ఇష్టానికి తగ్గట్టుగా మెంతులు వేసుకోవచ్చండి. తరువాత ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకొని 2 కుంచాల మామిడికాయ ముక్కలను ఆ కారంలో వేసుకోవాలండి. ఇప్పుడు ఆ ముక్కలకు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. ప్రతి ముక్కకు కూడా కారం పట్టేలా కింద నుంచి పైకి మొత్తం అంతా కూడా బాగా కలవిదిప్పుకోవాలండి. ముక్కలకు బాగా కారం పట్టిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ముందు మనం కుంచుడు ముక్కలకి 1 కేజీ ఆయిల్ చొప్పున పోసుకోవాలండి. అలా 2 కుంచాలకి కూడా 2 కేజీల ఆయిల్ మాత్రమే పోసుకోవాలి. ఇది వేరుశనగ నూనె అండి. ఇదే వాడుకోవాలి పచ్చడికి. ఇది మేము విడిగా గానుగ దగ్గర ఆడించి తెచ్చుకున్నాము. ఇప్పుడు మనం ఈ ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. మనం ఇందులో వేసిన ప్రతి ఐటెం కూడా ప్రతిదీ కలిసేలాగా మనం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మనం మంచిగా కలిపితే ఊట బాగా వస్తుందండి. వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఎన్ని రకాల న్యూ వెరైటీ ఫుడ్స్ వచ్చినా కూడా మనకి ఆవకాయ టేస్ట్ని మించి ఏది ఉండదండి. ఎంత జివచొచ్చిన నాలుకకైనా కూడా ఇది జీవం తెప్పిస్తుందండి. మన ఆవకాయ టేస్ట్ ఆ లెవెల్లో ఉంటుందండి. మనం ఆవకాయ తయారు చేసుకున్న పద్ధతిని బట్టి ఇది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. ఇప్పుడు ఈ కలిపిన ముక్కలను జాడీలో పెట్టుకోవాలి. ఈ జాడీ కూడా 2 కుంచాల ఆవకాయ ముక్కలు కరెక్ట్గా పడుతుందండి. ఇలా పెట్టిన తర్వాత 3 రోజులకు ఈ పచ్చడిని మళ్ళీ తిరగబెట్టి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా కొంచానికి 1 చెంబు ఆయిల్ మాత్రమే పోసుకున్నాము. తిరిగి మళ్ళీ 2 కుంచాలకు గాను ఇంకో 2 చెంబులు ఆయిల్ పోసుకొని ఇంకా పడుతుంది అనుకుంటే పోసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి. సరిపడినంత ఎక్కువ ఆయిల్ పోసుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి.
ఇక మన ఆవకాయ పచ్చడి తయారైపోయిందండి. దీన్ని మనం ఇంకా స్టోర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన పద్ధతి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.